ఆగండి ఆగండి, అస్సలు స్వైప్ చేయకుండా రెసిపీ మొత్తం చూసేయండి. మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యే ఐటెం ఇది. అండ్ బ్యాచిలర్స్కి అయితే ఖచ్చితంగా సూపర్ ఈజీ రెసిపీ అన్నమాట. సో మీకు తెలిసిన బ్యాచిలర్స్ అందరికీ ఈ రీల్ని అయితే షేర్ చేయండి. అండ్ ఇంట్లో కూరగాయలు తిని తిని, పప్పులు తిని తిని అండ్ నాన్ వెజ్ తినలేక బోర్ కొట్టిన వాళ్ళు ఉంటే ఈ రెసిపీ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఇది చపాతీస్లో అయినా బాగుంటుంది, కొంచెం దగ్గరగా వండుకుంటే రైస్లో అయినా బాగుంటుంది, కొంచెం పల్సగా చేసుకుంటే. సో అది మన టేస్ట్ని బట్టి, వీలుని బట్టి ఎలా అయినా చేసుకోవచ్చు. సో ఉల్లిగడ్డలు, టొమాటోలు, పచ్చిమిర్చిలు కామన్గా చేసే కర్రీయే కదా, ఇదేంటి కొత్తగా అనుకుంటున్నారా? టొమాటో చట్నీ అయితే అసలే కాదు. సో మరి ఏంటి అంటే మీరే చూసి గెస్ట్ చేయండి. నేను వీడియో చివరిలో చెప్తా, మొత్తం రెసిపీ అయితే చూడండి. నేను ఇక్కడ నార్మల్గా మనం జనరల్గా డైలీ చేసుకునే వంటలానే చేసేసుకున్న పోపు, ఆనియన్స్, టొమాటోస్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు అన్నీ కలిపేసుకొని అవన్నీ మగ్గిన తర్వాత 2 చెంచాల శనగపిండిలో వాటర్ కలుపుకొని మొత్తం ఇలా పప్పులాగా చేసేసుకున్నా. సో ఇదేనండి బేసన్ రెసిపీ.